సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. చెనాక కొరాట కాల్వ కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం నిధులు విడుదల చేశారు. విడుదలైన పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు. ఏళ్ల తరబడి నష్టపరిహారం కోసం ఎదురుచూసిన రైతుల అకౌంట్లో డబ్బులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగా నదిపై చనాక కొరాట బ్యారేజీ నిర్మించారు. బ్యారేజీ నుంచి నీటి సరఫరా చేయడానికి కాల్వల కోసం రైతుల నుంచి భూములను సేకరించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. తాంసీ, భీంపూర్, బోరజ్, ఆదిలాబాద్ మండలాల నుంచి భూసేకరణ చేశారు. కానీ పరిహారం చెల్లించలేదు. దీంతో భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నష్టపరిహారం డబ్బులు వస్తే తమ అప్పులు తీరుతాయని భావించారు. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ రైతుల గోడును పట్టించుకోలేదంటున్నారు రైతులు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి చనాక కొరాట పంప్ హౌస్ ను ప్రారంభించారు. రైతులకు నీటిని విడుదల చేశారు. సీఎంకు రైతులు తమ బాధను వివరించారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని మాటిచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు నిధులు విడుదల చేశారు. రిలీజ్ అయిన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అధికారులు. మొన్న ఏవైతే మా గూడా గ్రామానికి మరియు గిమ్మా గ్రామానికి, హత్తిగట్టు గ్రామానికి ఏవైతే అనుబంధంగా మిగతా గ్రామాలకున్న ల్యాండ్ పూలింగ్ జరిగిందో అక్కడ ఏవైతే సుమారుగా 72 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ కావడం జరిగింది. దీనికి చాలా కృతజ్ఞతతో కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా రైతు ప్రభుత్వం అని నిర్ణయిస్తూ, ఇది కేవలము రైతు పక్షపాతి, రైతు కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని దానికి నిదర్శనంగా మొత్తం 16 కోట్లలో ఇప్పటికీ 11 కోట్లు చెల్లింపులు చేశారు. మిగతా 5 కోట్లు మరో 2-3 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు అధికారులు. ఎకరాకు 10 లక్షలు నిర్ణయించారు. ఆ ధర ప్రకారమే ప్రతి రైతుకు పరిహారం చెల్లిస్తున్నారు. ఎవరైనా రైతులు భూములు కోల్పోయినా విస్తీర్ణం కంటే తక్కువగా పరిహారం వస్తే తప్పును సరిదిద్దుతామంటున్నారు అధికారులు. గత ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పరిహారం అందించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయి చాలా రోజులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ రైతులకు పరిహారం చెల్లించి రైతులకు అండగా నిలబడిందంటున్నారు. దీంతో తమ కష్టాలు దూరం అవుతాయంటున్నారు రైతులు.